మహాముని సంతోషించి, ఓ మునులారా, మీ ప్రశ్న సకల మానవాళికి పరవశమైంది. ఈ వ్రత రహస్యాన్ని సాక్షాత్తు నారద మహాముని వైకుంఠంలో శ్రీమన్నారాయణ్ణి అడిగి తెలుసుకున్నారు అని పలికి భక్తితో వ్రత కథను మొదలుపెట్టారు. కాశికా నగరానికి దగ్గరలో గోదావరి నదీ తీరంలో సదాశివుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన నిరుపేద, దైవభక్తి ఉన్నప్పటికీ దరిద్ర దేవత ఆయన్ని వదల్లేదు. ఆయన చింపిరి గుడ్డలతో ఆకలితో బాధపడుతూ ఒకరోజు భిక్షాటనకు వెళ్ళినా ఏమీ దొరక్క నిరాశతో ఒక మహావృక్షం కింద కూర్చొని తన దుస్థితికి విలపిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో దివ్యమైన తేజస్సుతో వృద్ధ బ్రాహ్మణ రూపంలో సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడు ఆయన యొద్దకు వచ్చారు. ఆ బ్రాహ్మణుడి తేజస్సు ముందు సదాశివుడు బాధ క్షణంలో మాయమైపోయినట్టు అనిపించింది. ఓ విప్రోత్తమ, నీవు ధర్మాత్ముడివైనప్పటికీ ఇంతటి దారిద్ర్యంలో ఉండడానికి కారణమేమిటి? పూర్వజన్మ కర్మ ఫలితం ఇది. కానీ ఈ బాధ నుండి విముక్తి పొందేందుకు కలియుగంలో అతి సులభమైన మార్గం ఉంది అని ఉపదేశించారు. నువ్వు తక్షణం శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించు. ఈ వ్రతం తక్షణ ఫలితాన్ని ఇచ్చేది. కేవలం సత్యస్వరూపుడైన శ్రీమన్నారాయణుడిపై పూర్తి విశ్వాసం ఉంచితే చాలు అని ఆయన చెప్పాడు. స్వామి వ్రతానికి కావాల్సిన సులభమైన పదార్థాలు అన్నిటి గురించి, వ్రత విధానాన్ని గురించి స్పష్టంగా చెప్పి ఆ వృద్ధ బ్రాహ్మణుడు అదృశ్యమైపోయాడు. సదాశివుడు ఆ ఉపదేశాన్ని విని ఎంతో ఉత్సాహంతో ఎక్కడెక్కడి నుంచో వ్రత సామాగ్రిని సంపాదించి అత్యంత భక్తితో చిత్తశుద్ధితో వ్రతాన్ని ఆచరించి ఆ తీర్థ ప్రసాదాన్ని ప్రజలకు పంచాడు. వ్రతం పూర్తి కాగానే ఆయన దారిద్ర్యం మాయమై అపారమైన సంపదకు అధిపతి అయ్యాడు. సదాశివుడు ఆ తర్వాత నిత్యం ఈ వ్రతాన్ని ఆచరిస్తూ సుఖంగా జీవించాడు. అదే నగరంలో సాధువు అనే ఒక ధనిక వర్తకుడు ఉండేవాడు. అతనికి దేనికి కొదవలేదు. కానీ సంతానం లేదనే లోటు మాత్రం ఆయన్ని నిరంతరం వేధించేది. ఒకరోజు సదాశివుడు ఆచరించినటువంటి వ్రత మహిమను తెలుసుకొని, నాకు సద్గుణవంతుడైన సంతానం కలిగితే తప్పకుండా ఈ వ్రతాన్ని ఆచరిస్తాను అని మనసులో బలంగా మొక్కుకున్నాడు. ఆ మొక్కు ఫలితంగా ఆయనకు కళావతి అనే అందమైన కుమార్తె జన్మించింది. ఆ తర్వాత వ్యాపార వ్యవహారాల్లో మునిగిపోయినటువంటి సాధువు